బేతాళ కథలు పార్ట్ 6 కంటిన్యూషన్. అతడు చేస్తున్న యజ్ఞం లోక కళ్యాణానికి కాదు, లోక వినాశనానికి. రాజా, నేను అతడికి వశమైతే అతడు కోరుకున్న ప్రతిదీ నా ద్వారా సాధించుకుంటాడు. దుర్మార్గుడైన వాడి చేతిలో కరవాలం వెన్నును గుచ్చుకుంటుంది, వీరుడి చేతిలో కరవాలం గుండెలో గుచ్చుకుంటుంది. నేను అంతే. దుర్మార్గుడైన వాడికి వశమైతే వాడు చెప్పినట్లు చెయ్యక తప్పదు కదా. విక్రమార్క, నేను వశమవ్వనంటే వాడంత శక్తి కలిగిన మాంత్రికుడు గాని, నీలా ధర్మాధర్మ భేదములు తెలిసిన వీరుడైన క్షత్రియపుత్రుడు మాత్రమే బలి ఇవ్వాలి. అందుకే వాడు ముందుగా నీకు బంగారు కాసుల సంచులను సమర్పించి, తన మీద నీకు ఆసక్తిని కలిగించి, సమయం చూసి నీ సహాయం అర్థించాడు. ఉజ్జయిని భూపాలుడా, ఇప్పటికీ సమయం మించిపోలేదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. నీవు ఏమీ తెలియని వాని వలె ఉండి నన్ను వాడికి అప్పగించు. ఆ తరువాత వాడు నిన్ను ఆలయం పక్కనున్న సరస్సులో ఉత్తర దిక్కుగా నిలబడి 3 మునకలు వేయమంటాడు. అప్పుడు ఎలా చేయాలో చూపించమని అడుగు. అందుకు వాడు చేసి చూపిస్తాడు. పిదప కాళికామాతకు సాష్టాంగ నమస్కారం చేయమని చెబుతాడు. ఎలా చేయాలో చేసి చూపమను. వాడు చేసి చూపుతాడు. ఆ సమయంలో వాడి తలను నీ కరవాలంతో తెగ నరుకు. మరుక్షణమే నేను నీకు వశమవుతాను. తర్వాత ఏం జరిగేదన్నది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.